ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. మట్టిహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా దయాళుడు, యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము, తన సన్ను చొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కిపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. అవును, దేవాది దేవుడు, యథార్థవంతుడైన దేవాది దేవుడు, ఆయన వాక్కు నిర్మలమైనది. ఆయనే మనకు ఆశ్రయ దుర్గమైన దేవాది దేవుడు, ఆయనే మనకు బలము దయచేసే దేవుడు, ఆయనే మనల్ని యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. మన కాళ్ళని ఎత్తైన కొండల మీద, ఎత్తైన స్థలముల మీద జింక కాళ్ళ వలె మనల్ని ఉన్నత స్థలముల మీదకి నడిపించే దేవుడు. అలాగే మనం ఈ లోకంలో దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించినప్పుడు మన చేతులకు యుద్ధం చెయ్య నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ఆయనే మన రక్షణ కేడము. ఆయన దేవాది దేవుడు, ఆయన కుడి చేయి మనల్ని ఆదుకునే దేవుడు. దేవాది దేవుని యొక్క సన్నిధిలోకి ఆయన తప్ప దేవుడు ఎవ్వరూ లేరు. ఆయనే దేవాది దేవుడై, ఆయనే ఆశ్రయ దుర్గమై, ఆయన యథార్థవంతుడై మన మధ్య నిత్య నివాసముగా ఉంటున్న దేవాది దేవుడు. ఆయనే గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడైన రాజాదిరాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీవే దేవుడివై దేవా, యథార్థవంతుడివై దేవా. నీ వాక్కు నిర్మలమై ఉన్నదయ్యా. నీ వాక్కుతో దేవా మమ్మల్ని ఆదుకునే దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో నీలాంటి ఆశ్రయ దుర్గం ఎవ్వరూ లేరయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గం. అయ్యా, ఇదిగో నీవే మా కేడమే దేవా. అయ్యా, ఇదిగో నీవే దేవా, దుర్గమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు అనువాడైన రాజాదిరాజాని కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాం. నువ్వెక్కడ తెత్తెన కొండకి దేవా, మా కాళ్ళను దేవా జింక కాళ్ళవలే దేవా మమ్మల్ని దేవ ఇదిగో తండ్రి బలమైన కాళ్ళవలే దేవా చేస్తూ దేవా ఎత్తైన స్థలముల మీదకి మమ్మల్ని నడిపిస్తున్నవాడా, ఉన్నత దుర్గమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవేం ఆశ్రయ దుర్గమై దేవా మా జీవితాల్లో దేవా. అయ్యా, ఉన్నత స్థానాల్లో నిలుపుతున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఉద్యోగాల్లో, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో దేవా మేమెక్కలు తెత్తెన కొండకి దేవా నీ దక్షిణ హస్తముతో దేవా నీ కుడి చేతితో మమ్మల్ని ఆదుకొని ఎక్కిస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రక్షణ కేడ మాకు అందించువాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సాత్వికమును మాయలో చూపుతున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ బాహుబలముతో దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని ఆదుకుంటున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవ ఇదిగో తండ్రి చేరు వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో నింపి బలపరచడొచ్చున్నాను అయ్యా. ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి మాకు దేవా ఇదిగో తండ్రి నీ ఆత్మతో దేవా సత్యముతో ఆరాధించే హృదయాలు మాకు దాయిచ్చబడొచ్చున్నారు. పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవా నేను ఆరాధించే కృపను నాకు మాకు అందరికీ అనుగ్రహించమని, నీవే నాకు మాకు అందరికీ తోడుగా ఉండి నీ ఆశీర్వాదాలు దేవా మా మీద కుమ్మరించమని, నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మీయ కార్యం జరిగించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా యుద్ధం యెహోవాదే అనే పాట పాడుకుంటూ రాజాదిరాజుని గణపరుద్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా
మన అండ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింక, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహం వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. మహోన్నతుడైన మా దేవా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ 2025వ సంవత్సరం ఈ చిట్ట చివరి మాసములో మొట్టమొదటి దినమున ఈ సాయంకాల సమయమున మేమందరము ప్రభువా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించేటటువంటి కృప, భాగ్యము మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకులకు లేని ఇట్టి ధన్యత మీరు మాకు దయచేసినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవానైన నేను మీ పక్షమున వ్యాజ్యమాడెదను. అవును తండ్రి, మా వ్యాజ్యములు నీ వివ్యాజ్యములుగా, మా యుద్ధములు నీ యుద్ధములుగా, మా జీవితాల్లో జరిగేటటువంటి ప్రతి యుద్ధాన్ని కూడా
శత్రువుల మీద జరుగుతున్నటువంటి ప్రతి యుద్ధాన్ని మా తరపున మీరు నిలబడి, మా పక్షమున మీరు నిలబడి, మీరు వ్యాజ్యము చేస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, మా అనుదిన జీవితంలో, మా అనుదిన విశ్వాసంలో ప్రతిరోజు అనేక యుద్ధాలు మేము ఎదుర్కొంటున్నాం ప్రభు. ఈ లోక సంబంధమైనటువంటి శక్తులతో, దురాత్మ ప్రభావములతో, అంధకార చీకటి శక్తులతో దేవా మేము చేస్తున్నటువంటి ప్రతి యుద్ధములో మా పక్షముగా నీవుండి యుద్ధము చేసి మమ్మల్ని గెలిపిస్తూ, మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని స్థిరపరుస్తూ, నీ కృపలో మమ్మల్ని మీరు వర్ధిల్లింప చేస్తూ 11 నెలలు ఈ సంవత్సరం అంతటిలో మా ఎడల మీరు చూపించినటువంటి మీ మంచితనం అంతటినీ బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క వాత్సల్యతను బట్టి, మీరు మా ఎడల చూపిస్తున్నటువంటి కరుణను బట్టి దేవా మేము మీకు రుణస్థులమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎడబాయని మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ 12వ మాసములో మేము ప్రవేశించి ఉండగా మమ్మల్ని మీరు ప్రవేశింప చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితం అనే పుస్తకములో నైనా మరి ఒక నూతన మాసమును, ఒక నూతన అధ్యాయమును మీరు ఈ రోజు తెరిచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ నెల అంతటిలో మీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి దేవా. మరి ఈ సంవత్సరము అంతము మొదలుకొని సంవత్సరాది వరకు మీరు మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. ఇదిగో సంవత్సరాంతములో మేము ఉంటుండగా మీ కృపతో మమ్మల్ని నడిపించి నూతన సంవత్సరములో మేము ప్రవేశించు పర్యంతము మీ కృప మాకు, మీ దయ మాకు తోడుగా ఉంచమని దేవా, ఈ ఆరాధన అంతటిలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరగబోయే కార్యక్రమంలో కూడా మీ హస్తాన్ని ఉంచమని, మీ నడిపింపు మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 110వ కీర్తన మొదటి వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 110వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇన్ ఇంగ్లీష్, ద లార్డ్ సెడ్ టు మై లార్డ్, సిట్ యు at my right hand until I make your enemies your footstool. हिंदी में, मेरे प्रभु से यहोवा की वाणी यह है कि तू मेरे दाहिने हाथ बेटा, जब तक मैं तेरे शत्रुओं को तेरे चरणों की చౌకినా కరుదు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన మాసంలో మొట్టమొదటి దినం చల్లపూట వేళ మేమందరము కూడా తండ్రి నీ పాదముల చెంతకి మేము చేరిపోయాం. నీ బంగారు సన్నిధికి మేము వచ్చేస్తాం. నీ మాటలు వినాలని మేము ఆశతో, ఆసక్తితో, ధైర్యంతో మీ కృపాసనమునందుకు మేము చేరుకున్నాం. దేవా, ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడవు. ఈ రాత్రి మాకు కావలసినటువంటి మీ వాక్యాహారాన్ని మాకు అందించండి. మా హృదయములు నిండుగా, మా గుండెల నిండుగా మీ మాటలతో, మీ వాక్యముతో మేము నింపబడి
ఈ చిట్ట చివరి మాసపు మొట్టమొదటి దినము నీ మాటలతో మేము నింపబడిన వారమైతే ఈ నెలంతటిలో దేవా నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగై ఉన్నది. ఈ నెల అంతటిలో మేము వెలుగులో నడవడానికి, మేము నడవవలసిన త్రోవలో నడవడానికి మీ వాక్యము మమ్మల్ని నడిపిస్తుంది. వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడండి. మనుషులు మాట్లాడటం వలన ఎటువంటి ఉపయోగం లేదు తండ్రి. నేను మాట్లాడటం వలన ఎటువంటి ఉపయోగము ఎవరికీ లేదు. కానీ మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. మీరు మాట్లాడితే మా ఆత్మలు బలపడతాయి. మీరు మాట్లాడితే దురాత్మలు విడిచి పారిపోతాయి. ఈ రాత్రి అట్టి నీ శక్తి కలిగినటువంటి మాటలు, నీ బలమైనటువంటి మాటలు, జీవపు ఊటల వంటి నీ మాటలు నాకు మాకు అందరికీ వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. 110వ కీర్తన మొట్టమొదటి వచనము. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇన్ ఇంగ్లీష్, ద లార్డ్ సెడ్ టు మై లార్డ్, సిట్ యు ఎట్ మై రైట్ హ్యాండ్ until I make your enemies your footstool. हिंदी में, मेरे प्रभु से यहोवा की वाणी यह है कि तू मेरे दाहिने हाथ बैठ, जब तक मैं तेरे शत्रुओं को तेरे చరణం की చౌకీ నా कर दूं. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, మన విశ్వాస జీవితాల్లో ప్రతిరోజు ప్రతి ఒక్క మనిషి కూడా ఈ భూమి మీద, సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒక శత్రువుతో అనుదినము పోరాడుతూనే ఉంటాం. అందుకే యోబు గ్రంథములో భక్తుడు అంటాడు, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా. ఈ భూమి మీద మన కాలము, మన సమయము ఎలాంటిదంటే యుద్ధకాలం. మనము యుద్ధములు చేయవలసినటువంటి వారమై ఉన్నాము. మన దేవుడు ఎవరంటే సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఏ దేవుడికి లేనటువంటి ఒక యునీక్ నేమ్. అలాంటి దేవుడు, ఇలాంటి దేవుడు అని అనేక రకాలుగా దేవుళ్లను పిలుచుకునేటటువంటి వారు ఉన్నారు. గాని సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, అనగలిగే నామము కలిగిన దేవుడు ఈ భూమి మీద ఒక్కడే ఒక్క దేవుడున్నాడు. ఆయన ప్రభువైన యెహోవా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు తన భక్తులను భూమి మీద వారి ప్రతి పరిస్థితులలో నుండి విడిపించుటకై వారి పక్షముగా నుండి ఆయన వ్యాజ్యమాడేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఇఫ్ యు సీ ఇన్ ద బైబిల్, throughout the Bible, God repeatedly assures his children that he will fight their battles. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము తరచి చూస్తే దేవుడు అనేక మార్లు పదే పదే చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాల్లో శక్తివంతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుని ఉండుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. నేను నీ శత్రువుల నుంచి విడిపిస్తాను, నేను నీ శత్రువుల నుంచి నడిపిస్తాను అని చెప్పడం మాత్రమే కాదు, గాని
గాడ్ ఈజ్ గివింగ్ అస్ ఎ కంఫర్ట్. నీ యుద్ధాల్లో, నీ యుద్ధ సమయంలో శత్రువులతో పోరాడవలసినటువంటి సమయాల్లో మనుషులు ఎంతో భయకంపితులవుతారు. పరిస్థితులు మన చుట్టూ విలయ తాండవం చేస్తున్నప్పుడు, ఈ లోకం అనే సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, సమస్యలనే సుడిగుండాలతోటి, కష్టాలనే కెరటాలతోటి మనము కొట్టబడుతున్నప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సిట్ ఎట్ మై రైట్ హ్యాండ్, నా కుడి పార్శ్వను నువ్వు కూర్చో. దేవా, చుట్టూ కష్టాలయ్యా, చుట్టూ ఇబ్బందులయ్యా, చుట్టూ శోధనలయ్యా, చుట్టూ శత్రువులయ్యా అంటే దేవుడు అంటున్నాడు, వచ్చి నా కుడి ప్రక్కన నువ్వు కూర్చో. ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు లెగు, నీ ఖడ్గము తీ, నీ డాలును సిద్ధపరచుకో, నీ విల్లును సిద్ధపరచుకో, వెళ్ళు, నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పేవారు అనేకులు ఉంటారు. కానీ నా యుద్ధ సమయాల్లో నువ్వు వచ్చి నా కుడి ప్రక్కన కూర్చో. నీ తరపున, నీ పక్షమున నేను యుద్ధం చేస్తాను. యుద్ధం చేసి నీ శత్రువులను ఎక్కడికి తీసుకొస్తానంటే నీ పాదములకు పీఠముగా తీసుకొస్తాను. పాదములకు పీఠముగా నేను నీ శత్రువులను మార్చేస్తాననేటటువంటి గొప్ప దేవుడు మన ఆరాధ్య దైవం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈరోజు ఎవరు ఈ మాటలు చెప్తున్నారు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు అంటాడేంటి? ఆ ప్రభువు ఎవరు? ఈ ప్రభువు ఎవరు? నా దేవుడు నాతో సెలవిచ్చిన మాట అని చెప్పుండాలి దావీదు. కానీ అలా చెప్పట్లేదే. ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు, నాతో చెప్పలా. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్ అంటున్నాడు. అంటే ఇద్దరు ప్రభువులు ఉన్నారు ఇక్కడ. ఈ ఇద్దరు ప్రభువులు ఎవరు? ఎవరితో చెప్పినటువంటి మాట ఇది అనే ప్రశ్న ఈరోజు మనకు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు అన్ని సువార్తల్లోనూ శిష్యులను అడిగారు ఈ మాట. ఎవరు? దావీదు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు అంటున్నాడేంటి? మీరు నన్నేమో దావీదు కుమారుడు అంటున్నారు. నేను దావీదు కుమారుణ్ణి అయితే మరి దావీదుకు సెలవిచ్చిన ఆ ప్రభువుకి సెలవిచ్చిన ఆ ప్రభువు ఎవరు అని యేసయ్య అడుగుతున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 44వ వచనము. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపాదమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? చూడండి, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరు కుమారుడని అడిగను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, ఆహా, క్రీస్తు దావీదు కుమారుడైతే మరి దావీదేంటి ఇలా చెప్పాడు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పినని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవ్వడును మారు మాట చెప్పలేకపోయిను. మరియు ఆ దినము నుండి ఎవ్వడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడగా తెగింపలేదు. కాబట్టి ఎవరి ప్రభువు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. మనం హిందీలో చదివినప్పుడు మనకు అర్థమైపోతుంది. చూడండి, మేరే ప్రభు సే యెహోవా కి వాణి యహ హై. వినిపించినటువంటి స్వరము యెహోవాది. హిందీలో దీన్ని స్పష్టంగా ఇచ్చేశారు. మేరే ప్రభు సే యెహోవా కి వాణి యహ హై,
कि तू मेरे दाहिने हाथ बैठ जब तक मैं तेरे शत्रुओं को तेरे చరణం కి చౌకీ నా కరదు. కాబట్టి మాట్లాడిన స్వరము ఎవరిది అంటే యెహోవా. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఎవరితో మాట్లాడాడు? అదే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు వారు పరిశీలన అడిగారు. వారు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయనకి ఎప్పుడు కనబడలేదు వాళ్ళు. కానీ దీనికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు అపోస్తులుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయములో అపోస్తులుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 34, 35 వచనాలు మనం చదివినప్పుడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చునుమని ప్రభు నా ప్రభుతో చెప్పెను. తర్వాత మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. ఎస్, చూడండి, అపోస్తులుడైనటువంటి పౌలు గారు బహు స్పష్టముగా చెప్తున్నారు. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఎవరా ప్రభు అంటే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఓ ఇజ్రాయేలీయులారా, ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలసిన విషయం ఏంటి అంటే, మీరు సిలువ వేశారే, ఈ సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే 32వ వచనం చదివితే మనం అదే అధ్యాయంలో 32వ వచనము, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యేసును దేవుడే లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది. కాబట్టి ఎవరు ఈ ప్రభు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున నీవు కూర్చుని ఉండము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని కుమారుడు, తండ్రి కుమారుణ్ణి ప్రభువుగా చేశాడు, ఆయన కుడి పార్శ్వమును కూర్చోబెట్టుకున్నాడు. అంటే దూతలకు సహితము లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రభువారికి ఇచ్చి, ఇప్పుడు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ భాగ్యమును నీకు నాకు దేవుడు దయచేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువు కుడి పార్శ్వమున కూర్చుండటం మాత్రమే కాదు గాని ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మము నుండి రక్షింపబడిన ప్రతి వారు కూడా దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చోగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీ శత్రువులను నేను నీకు పాదపీఠముగా చేయు వరకు కూడా నా కుడి పార్శ్వమున కూర్చుని ఉండము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ రాత్రి మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎవరు అంటే, మనల్ని ఎటువంటి భయంకరమైనటువంటి యుద్ధ సమయములలో ఉన్నా కూడా, ఎటువంటి మరి శత్రువులతో మనము పోరాడుతున్నా కూడా మన తరపున ఆయన యుద్ధము చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ సిట్స్ యు ఇన్ ఏ హై పొజిషన్ బిఫోర్ డీలింగ్ విత్ యువర్ ఎనిమీస్. ఈ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు, నేనేమో యుద్ధం చేస్తాను నీ శత్రువులతో, నీ శత్రువులను తీసుకొచ్చి నీ పాదములకు పాదపీఠముగా నేను చేస్తాను. మరి అప్పుడు దాకా నువ్వు ఎక్కడ కూర్చొని ఉండాలంట? యు సిట్ అట్ మై రైట్ హ్యాండ్ సైడ్.
అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థలము, దేవుని వడి. దేవుని వడిలో ఆయన కూర్చోబెట్టుకుంటున్నాడు, దేవుని ప్రక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు, ఆయన కుడి పార్శ్వం ముందు నిన్ను కూర్చోబెడుతున్నాడు. బిఫోర్ హీ డీలింగ్ విత్ యువర్ ఎనిమీస్, నీ శత్రువులతో ఆయన పోరాడడానికంటే ముందు దేవుడు నిన్ను తీసుకెళ్లి ఎత్తైన స్థలము మీద ఉంచుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ద స్క్రిప్చర్ సేస్, సిట్ ఎట్ మై రైట్ హ్యాండ్ బిఫోర్ గాడ్ బ్రింగ్స్ యువర్ ఎనిమీస్ అండర్ యువర్ ఫీట్. He brings you to a position of rest. నిన్ను క్షేమకరమైనటువంటి, అందుకే 91వ కీర్తనలో మనం చదువుతాం కదా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడలో విశ్రమించువాడు. ఆయనే నాకు కొండ, నాకు కోట, నాకు దుర్గము, నేను ఆశ్రయించు నా దైవము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిని నీడలో నువ్వు విశ్రమించు అంతే. దేవుడు నిన్ను తీసుకొచ్చి ఒక ఎత్తైనటువంటి స్థలంలో పెట్టాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ కొరకు ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు అందరినీ కూడా, మరి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని అభిషేకం చేశాడు. మొదట దేవుడు అతన్ని హెచ్చింపజేసి తర్వాత ఏం చేశాడంటే అతని చుట్టూ ఉన్నటువంటి శత్రువులు అందరినీ కూడా సబ్డ్యూ చేసుకుంటూ వచ్చాడు. అనగా శత్రువులు మరి సంహరిస్తూ, శత్రువులు లేకుండా శత్రువుల బారి నుంచి తప్పిస్తూ, శత్రువులను దావీదు యొక్క పాదపీఠముగా దేవుడు చేసిన కారణమును బట్టి ఆత్మపూర్వకముగా దేవుడు మరి దావీదుతో మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున నీవు కూర్చుని ఉండము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. నువ్వు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చెయ్యు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చేనో ఎప్పుడైనా చెప్పినా, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని దూతలలో ఎవరిని గూర్చైనను ఎప్పుడైనను చెప్పినా, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి. దేవుడు ఎవరిని రక్షిస్తాడు? దేవుడు మరి ఎవరి శత్రువులను వారికి పాదపీఠములుగా చేస్తాడంటే ఆయన రక్షణయను, దేవుని యందు ఉన్నటువంటి రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబోవు వారికి, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారికి దేవుడు చేసేటటువంటి మేలేంటి అంటే, మన శత్రువులందరినీ కూడా దేవుడు మనకు పాదపీఠములుగా చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ఎందుకని ఈ అధికారం, ఎందుకని ఈ భాగ్యం, ఎందుకని ఈ కృప మనకు దొరికిందంటే, మనం ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా, ఆయన సమస్తమును కూడా జయించుట ద్వారా అన్నిటి మీద ఆయనకు అధికారము ఇయ్యబడింది అంటాడు పౌలు గారు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో. 10వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదివినప్పుడు, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసుండయ్యెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈయన అయితే అనగా యేసుక్రీస్తు ప్రభువారైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, ఎవరా బలి? ఆయనకు ఆయనే బలిగా అర్పించుకొని ఆయనకు ఆయనే బలియాగము గావించబడి, ఎప్పటి నుండి ఆయన బలి అయినటువంటి కలువరి శిలువలో ఆయన బలి అయిన నాటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన పెట్టినటువంటి ప్రాణం, ఆయన చేసినటువంటి బలి,
బలి అర్పణ ద్వారా దేవుడు మరి మనందరికీ కూడా అనుగ్రహించినటువంటి ఒక గొప్ప కృప ఏంటంటే, మనందరి శత్రువులను కూడా మన పాదములకు పీఠముగా చేసేంత వరకు కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన కుడి పార్శ్వమున మనల్ని మరి కూర్చోమంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, గాడ్ మేక్స్ ఎనిమీస్ ఏ స్టెప్పింగ్ స్టోన్, నాట్ ఏ స్టాపింగ్ స్టోన్. శత్రువులు లేని వారు ఈ భూమి మీద ఎవరు ఉండరు. అజాత శత్రువులు అంటారు కానీ భౌతికమైనటువంటి శత్రువులు ఒకవేళ లేకపోయినప్పటికీ దురాత్మలు, అపవాది, సాతాను వీరు మనకు శత్రువులే, మనల్ని పడగొట్టాలని చూసేటటువంటి శత్రువులు. కాబట్టి వీరితో మనం పోరాటం చేస్తూనే ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మన శత్రువులను ఆయన మన యొక్క విజయానికి స్టెప్పింగ్ స్టోన్ గా మారుస్తానంటున్నాడు. చూడండి, పాదపీఠముగా చేస్తానంటున్నాడు ఆయన. పాదపీఠం ఎవరింట్లో ఉంటది? పాదపీఠము దేనికి గుర్తు? మనం మన ఇళ్లలో కూర్చునేటప్పుడు ఒక పీట వేసుకుని దాని మీద మన పాదాలు పెట్టుకుంటామా? జనరల్ గా నో, పెట్టుకోం. తమ యొక్క పాదములు పీఠం మీద పెట్టుకునే వారు ఎవరు అంటే, అధికారంలో ఉన్నటువంటి వారు, ఉన్నతమైనటువంటి పదవులలో ఉంచబడినటువంటి వారు, సింహాసనముల మీద కూర్చుండబెట్టినటువంటి వారు. కాబట్టి దేవుడు మర్మయుక్తముగా మనతో చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ శత్రువులు అందరినీ కూడా తీసుకొచ్చి నీకు పాదపీఠముగా చేస్తానంటున్నాడు. అంటే నీ శత్రువులు సంహారము జరుగుతుంది. అలాగే నువ్వు ఎక్కడ ఉండగలుగుతావు అంటే, దేవుని మహాకృపను బట్టి సింహాసనము మీద నువ్వు ఉండగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరి యొక్క పాదాలు కూడా పాదపీఠం మీద పెట్టుకోరు. అది పెట్టుకోవడానికి ఒక స్టేటస్ ఉండాలి, ఒక అధికారం ఉండాలి, ఒక అథారిటీ ఉండాలి. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీ శత్రువులు అందరినీ తీసుకొచ్చి నీ పాదపీఠము వలె మార్చేటటువంటి దేవుడు, నిన్ను హెచ్చించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2 కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటి, నీ శత్రువుల యొక్క అహాన్ని అణిచి వారిని తీసుకొచ్చి నీ పాదముల చెంత పీఠము వలె ఉంచుతున్నాడు. రెండవది, అట్ ది సేమ్ టైం నిన్ను వారి మీద హెచ్చించుట ద్వారా నీ యొక్క పాదము నీ శత్రువు యొక్క తలపై ఉంచబడ్డ ద్వారా నీవు హెచ్చింపబడిన వాడవుగా, హెచ్చింపబడిన దానవుగా, ఆశీర్వదించబడిన వారిగా మనము మార్చబడగలుగుతున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన శత్రువులు ఎంత గొప్ప శత్రువులైనా సరే మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎవరు అంటే, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశములో నుండి తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తు పేరు చెప్తేనే దేనికి ప్రతీక? ప్రతి ఒక్క శత్రువుకి కూడా ఒక బలం ఉంటుంది. ఎవ్రీ ఎనిమీ సో హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రాంగ్ హోల్డ్. ఏదో ఒక స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉంటారు. వాడు అతిశయాన్ని కలిగి ఉంటారు. ఐగుప్తుకు సంబంధించినంత వరకు వారికి ఉన్నటువంటి అతిశయం ఏంటంటే, వారికి ఉన్నటువంటి రథములు, ఇనప రథములు. ఐగుప్తు పేరు చెప్తే అందరికీ గుర్తుకొస్తాయి. ఐగుప్తు పేరు చెప్తేనే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట, వారి యొక్క గుర్రములు శక్తివంతమైనటువంటి గుర్రాలు కలిగినటువంటి వారు. ఇప్పుడు దేవుడు వీరి యొక్క నిర్గమనంలో ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశమునకు వీరిని నడిపించేటటువంటి ప్రాసెస్ లో, ఆ ఇటుక పనులలో వెట్టి చాకిరీ చేస్తూ నిట్టూర్పులు విడుస్తున్నటువంటి వారిని దర్శించినటువంటి దేవుడు, వారి ప్రార్థనలను ఆలకించినటువంటి దేవుడు, వారి కన్నీటిని చూచినటువంటి దేవుడు ఇప్పుడు ఐగుప్తీయుల చేతిలో నుండి
ఇజ్రాయేలీలను తప్పించాలి. ఈ తప్పించేటటువంటి ప్రాసెస్ లో మరి ఎర్ర సముద్రం వచ్చింది. ఈ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఇజ్రాయేలీల కొరకు రెండుగా చీల్చాడు. ఆరిన నేల మీద ఇజ్రాయేలీలు నడుచుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటిపోగలిగారు. చూడండి, ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రమును దాటి పోగలిగారో దేవుడు కావాలి అంటే అప్పటికప్పుడు ఆ సముద్రాన్ని మరలా నింపి ఒక్కటిగా చేసి రెండుగా చీల్చబడినటువంటి ఆ సముద్రాన్ని మరలా ఒక్కటిగా చేసేసి ఇజ్రాయేలీలను అటుపక్కన ఐగుప్తీయులను ఇటుపక్కన దేవుడు ఉంచి ఉండవచ్చు. తద్వారా తన పిల్లలైనటువంటి ఇజ్రాయేలీల్ని దేవుడు రక్షించిన వాడయ్యేవాడు, అలాగే శత్రువుల నుంచి విడిపించిన వాడయ్యేవాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. కేవలము మనలను మన శత్రువుల నుండి విడిచిపెట్టేయడం కాదు దేవుని యొక్క చిత్తం. నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు చూస్తూ ఉండు నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చొని. అంటే నీ శత్రువుల యొక్క అతిశయాన్ని విరిచి వారి అతిశయ కారణమును తీసుకుని వచ్చి నీ కాళ్ళ కింద పెట్టేటటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ గుర్రాలను చూసి విర్రవీగారు, ఏ రథాలను చూసి భూమి అంతటిలో మాయంతటి గొప్ప రథములు కలిగిన వారు ఎవరూ లేరని అతిశయించారో, వారి అతిశయాన్ని తీసుకొచ్చి మరి ఇజ్రాయేలీయుల యొక్క పాదములకు పీఠములుగా చేసి పడేశారు దేవుడు. ఎర్ర సముద్రంలో నీళ్లలో నట్ట నడి మధ్యన మునిగిపోయేలా చేశారు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిన్ను కాపాడడం అనేది దేవుడికి ఒక విషయమే కాదు. అసలు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను కాపాడడం మాత్రమే కాదు, నేను నిన్ను విడిచిపెట్టడం, శత్రువుల చేతి నుంచి విడిపించడం మాత్రమే కాదు, నేను ఆ శత్రువులను తీసుకొచ్చి నీ పాదములకు పీఠముగా చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనగా శత్రువుల యొక్క గర్వభంగాన్ని నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మహాశక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శత్రువులు అందరూ కూడా పాదపీఠం అయ్యేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారంట రాజ్య పరిపాలన చేస్తూ ఉంటారు. 1 కొరింథీ 15:25 ఈ మాట చూస్తాం. శత్రువులు అందరూ కూడా ఆయన యొక్క పాదపీఠముగా మారేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటారు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, God makes enemies a stepping stone, not a stopping stone. వారిని ఆపాలనుకున్నారు, మరి చంపాలనుకున్నారు, వారు ఎదగకూడదనుకున్నారు, వారు వర్ధిల్లకూడదనుకున్నారు. అయినప్పటికీ కూడా వారు ప్రబలిరి అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి శత్రువుల ఎదుట మనకు భోజనము సిద్ధపరిచేటటువంటి దేవుడు, శత్రువుల ద్వారానే మనము హెచ్చింపబడేలా చేసేటటువంటి దేవుడు, శత్రువులను తీసుకుని వచ్చి మనకు స్టెప్పింగ్ స్టూల్లా, ఫుడ్ స్టూల్ లాగా, పాదపీఠములా మార్చేసేటటువంటి దేవుడు. యోసేపుని చూడండి, వారి అన్నలు తీసుకుని వెళ్ళి గోతులో పడేశారు. యోసేపుకు శత్రువులు ఎవరు? బయట వాళ్ళు ఎవరు లేరు, సొంత అన్నలే శత్రువులు. కానీ వారు త్రవ్విన గోతులు, వారు తీసిన గోతులు యోసేపుని ఎక్కడికి తీసుకెళ్ళినాయి అంటే సింహాసనం మీదకి తీసుకెళ్ళినాయి. కాబట్టి శత్రువులు ఎంతటి వారైనా, వారు ఎంత లోతైన గొయ్యి తవ్వనివ్వండి, ఎంత ఎత్తైన ఉరికంపము చేయించనివ్వండి, వారు తీసుకున్న గోతిలో వారినే పడేసేటటువంటి దేవుడు, వారు చేసుకున్న ఉరికంపం మీదకి వారినే ఎక్కించేటటువంటి దేవుడు, వెరసి నీ నా పాదములకు మనందరి శత్రువులను కూడా పీఠముగా చేసేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే గాడ్ ఫైట్స్ ద ఇన్విజిబుల్ బ్యాటిల్స్ ఫర్ యూ. దేవుడు నీ కోసం, నా కోసం ఆయన చేసేటటువంటి యుద్ధాలు ఎలాంటివంటే, కనిపించని యుద్ధాలు చేస్తూ ఉంటాడు. అనేక మార్లు మనం అనుకుంటాం దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు,
దేవుడు మనల్ని చూడట్లేదు. మేము ప్రార్థన చేస్తా ఉన్నాం కానీ ఫలితాలు పొందుకోలేకపోతున్నామని ఎంతో మంది ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తామని. అయితే విశ్వాసంతో మనము నమ్మవలసినటువంటి మాట ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు యథార్థముగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ఆమెన్ అంటావో, నువ్వు ఆమెన్ అన్న వెంటనే దేవుడు నీ కార్యమును ప్రారంభించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే కొన్నిసార్లు ఆయన కార్యములు కనబడేవిగా ఉంటాయి, కొన్నిసార్లు ఆయన కార్యములు మనకు కనబడనివిగా ఉంటాయి, మనం చూడలేము వాటిని. సింహాల బోన్లో మరి దానియేలుని వేసినప్పుడు సింహాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయి? కనీసం షడ్రక్ మెషక్ అబెద్నెగోలను తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వాడిగా అక్కడ దేవుడు కనిపించాడు. కానీ ఇప్పుడు సింహాల బోన్లో వేసినప్పుడు అక్కడ దేవుడు కూడా కనబడలేదు, కానీ సింహాలు మౌనంగా ఉన్నాయి. మరి సింహాల యొక్క నోళ్లు మూయించిన వాడెవడు? దేవుడే. కానీ దేవుడు అక్కడ కనిపించాడా? కనిపించలేదు. కాబట్టి కొన్ని సార్లు దేవుని యొక్క కార్యాలను మనము చూడలేము. గాడ్ ఫైట్స్ ద ఇన్విజిబుల్ బ్యాటిల్స్. నీ కంటికి కనిపించినటువంటి యుద్ధాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఎన్నో యుద్ధాలు. ఎంతో మంది నీ మీద అసూయతో ఉంటారు. వారి అసూయ యొక్క ప్రభావం నీ మీద పడకుండా దేవుడు కాపాడతాడు. అది నువ్వు చూడలేవు. ఎంతో మంది 4 గోడల మధ్య నీ మీద కుట్రలు పన్నుతూ ఉంటారు, పథకాలు రచిస్తూ ఉంటారు, నిన్ను హింసించాలని, బాధించాలని, వంచాలని, అవమానించాలని ఎన్నో కుట్రలు వారు పన్నుతూ ఉంటారు. అయితే ఆ కుట్రలన్నిటినీ కూడా భగ్నము చేసేటటువంటిది దేవుడు, మనం ఆరాధించేటటువంటిది. మనకు తెలియవు అవి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నాం. నిన్నటి దినాన మా మేనేజింగ్ డైరెక్టర్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి అంటే, మరి ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వారు ఇలాగ ఇన్విజిబుల్ బ్యాటిల్, ఒక కనిపించని యుద్ధం ఆయన మీద చేస్తూ ఆయన తీసుకెళ్లి ఇబ్బంది పెట్టి ఆ కంపెనీని ఎలాగైనా సరే ఆయన పేరు మీద రాయించేసుకోవాలని, వారి పేరు మీద రాయించేసుకోవాలని ప్రయత్నిస్తూ ఎంతో మంది మరి పొలిటీషియన్స్ కి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే, ఏ శత్రువుల దగ్గరికైతే, ఎవరి దగ్గరికైతే సహాయం కొరకు మరి ఈ శత్రువులు వెళ్ళారో అక్కడి నుంచి శత్రువులకు సహాయం కాదు కానీ మరి ఈయనకు సహాయం వచ్చేలా దేవుడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరినైతే వీరు ఆశ్రయించారో ఇతన్ని నాశనం చేయాలని, ఆ ఆశ్రయించిన వారు ఇతనికే ఫోన్ చేసి, మరి నీ మీద ఎలా వచ్చింది, కానీ మాకు మీ మీద నమ్మకం ఉంది, మీ మంచితనం మీద నమ్మకం ఉంది, అందుకే వారిని మందలించి పంపించామని చెప్పారు. ఇవన్నీ కూడా కనిపించేటటువంటివి కావు. కనిపించకుండా దేవుడు నీ కోసం, నా కోసం యుద్ధాన్ని చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మెనీ బ్యాటిల్స్ యు నెవర్ ఈవెన్ సీ. అయినప్పటికీ కూడా గాడ్ ఆల్రెడీ డిఫీట్స్ దెమ్ బిఫోర్ దే రీచ్ యూ. అవి మనల్ని చేరుకునే లోపే దేవుడు వాటిని మధ్యలో నిర్వీర్యము చేసేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా,
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. నీ శత్రువులు నీ కోసం పన్నేటటువంటి ట్రాప్ని దేవుడు నీకు టెస్టిమనీలుగా మార్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎవరు అంటే, మన శత్రువులను మనకు పాదపీఠముగా చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే చూడండి, మరి దేవుడు ఆయన యుద్ధం చేస్తూ మనకు కంఫర్ట్ నిచ్చేటటువంటి దేవుడు. మనల్ని కష్టపడే మనమేమి ఊరక నిలబడి చూస్తే చాలు. గాడ్ నెవర్ ఆస్క్ యూ టు ఫైట్. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా యుద్ధం చేయమనేటటువంటి దేవుడు కాదు. మన పక్షమున ఆయన ఉండి యుద్ధం చేసేటటువంటి దేవుడు. వెన్ గాడ్ ఈజ్ ఫైటింగ్, యువర్ పోస్చర్ ఈజ్ రెస్ట్, నాట్ పానిక్. మనం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సమస్తము మీద కూడా ఆయనకు అధికారము ఇయ్యబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పెట్టిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ శత్రువు నిన్నేమి చేయలేడు. ఈ భూమి అందే కానివ్వండి, ఆకాశం అందే కానివ్వండి, పాతాళం అందే కానివ్వండి, ఏ శత్రువు అయినా సరే నీ దగ్గరకు రాలేడు. ఎందుకంటే నీ దగ్గరకు శత్రువు రావాలి అంటే మధ్యలో నీవు ఆరాధించేటటువంటి దేవుడిని దాటుకుని రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అత్యంత సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ యుగమందే కాదు, రాబో యుగంలో కూడా ప్రతి నామము కంటే కూడా ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను దేవుడు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ లోకం అంతా కూడా ఎక్కడుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల క్రింద ఉంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏముంది? ఆయన యందు విశ్వాసం ఉంచి సంఘముగా మనముంటే శిరస్సుగా ఆయన ఉంటున్నాడు. ఆయన శరీరములో ఆయన రక్తములో మనము పాలిభాగస్తులు అవుతూ ఆయన యందు మనము పిలువబడినటువంటి సమూహముగా, రాజులైనటువంటి యాజక సమూహముగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఎలాంటి సమస్య నుంచి అయినా కూడా మనల్ని విడిపిస్తాడు. మన శత్రువులను మనకు పాదపీఠముగా మార్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రాము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రాము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు
జయము మనదే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ యుగమందు మాత్రమే కాదు, రాబోవు యుగమునందును కూడా అన్ని నామముల కంటే మరి ఉన్నతమైనటువంటి నామం, పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వముందు దేవుడు కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు ఏ శత్రువులు నీ జీవితంలో ఉన్నా, అనారోగ్యం అనే శత్రువు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటి శత్రువులు ఉన్నా, పేదరికం అనేటటువంటి శత్రువులు ఉన్నా, నిరుద్యోగం అనేటటువంటి శత్రువులు ఉన్నా, సంతానలేమనే శత్రువు ఉన్నా, ఈరోజు నీ కళ్ళ ముందు కనిపించేటటువంటి ఏ శత్రువు కూడా శాశ్వతముగా వారు ఉండరు. యువర్ ఎనిమీస్ ఆర్ నాట్ పర్మనెంట్, యువర్ బ్యాటిల్స్ ఆర్ నాట్ ఫైనల్, బట్ ప్లీజ్ రిమెంబర్ గాడ్స్ ప్రామిస్ ఇస్ ఇటర్నల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానము మాత్రమే శాశ్వతమైనది. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఐ విల్ మేక్ యువర్ ఎనిమీస్ ఏ ఫుడ్ స్టూల్ ఫర్ యువర్ ఫీట్. నీ శత్రువులను నీకు పాదపీఠముగా నేను చేస్తాను. ఈ నూతనమైనటువంటి మాసములో మొట్టమొదటి దినాన దేవుడు మనతో మాట్లాడినటువంటి దేవుడు, ప్రభువు, నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఈరోజు ఆందోళనలో ఉన్నావేమో, యాంగ్జైటీలో ఉన్నావేమో, కంగారు పడుతూ భయపడుతూ నా జీవితం ఏమైపోతుందో అనేటటువంటి ఒకవేళ టెన్షన్స్ లో నువ్వు ఉంటే, దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, నా కుడి పార్శ్వమున కూర్చో. శత్రువుల మీదకి వచ్చేస్తున్నారు ప్రభువా, నా కుడి ప్రక్కన కూర్చో. అనారోగ్యం నా దేహాన్ని తినేస్తోంది ప్రభువా, నేను లయమైపోతానేమో అనిపిస్తుంది ప్రభువా, దేవుడు అంటున్నాడు, నా కుడి ప్రక్కన కూర్చో. ఈ చదువు నేను చదవలేకపోతున్నాను ప్రభువా, నాకేం అర్థం కావట్లేదు, అంత అయోమయంగా గందరగోళంగా ఉంది, నేను పాస్ అవుతానో కూడా లేదో నాకు డౌట్గా ఉంది. దేవుడు అంటున్నాడు, నా కుడి పక్కన కూర్చో. ఈ ఉద్యోగం వస్తుందో రాదో, ఈ ఇంటర్వ్యూ నేను ఫేస్ చేయగలుగుతానో లేదో నాకు భయంగా ఉంది ప్రభువా, నా కుడి ప్రక్కన కూర్చో. ఈ చిట్ట చివరి మాసపు మొట్టమొదటి దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ చుట్టూ ఉండే శత్రువులను చూసి నువ్వు భయపడద్దు. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ఆయన కుడి ప్రక్కన కూర్చో. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దేవుడు తన కుడి ప్రక్కన ఎలా అయితే కూర్చోపెట్టుకుని ఉన్నాడో, ధవళ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు కుమారుని తన కుడి పార్శ్వ ముందు ఏలాగున కూర్చోపెట్టుకుని ఉన్నాడో, ఈరోజు సంఘమునకు శిరసై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుడి ప్రక్కన నువ్వు నేను చేరగలిగితే, ఆయన కుడి ప్రక్కకు మనము ధైర్యముతో ఆయన కృపాసనమునొద్దకు మనము రాగలిగితే, దేవుడు చెబుతున్నటువంటి వాగ్దానం, ఏ శత్రువులను చూసి భయపడుతున్నావో, ఏ శత్రువులను చూసి ఆందోళన పడుతున్నావో, ఏ శత్రువులను చూసి నువ్వు కలవరపడుతున్నావో, ఆ శత్రువులను తీసుకొచ్చి నీకు పాదపీఠముగా నేను మారుస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ఆయన నీ కోసము నా కోసము యుద్ధం చేయాలి, మన శత్రువులని మనకు పాదపీఠముగా మార్చాలంటే మనము ఎక్కడెక్కడో కూర్చోకూడదు, ఎక్కడెక్కడో ఉండకూడదు. మనం ఆయన కుడి పక్కన కూర్చోవాలి. ఆయన సన్నిధిలో
మనము రాగలిగితే దేవుడు ఖచ్చితముగా మనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా తీసివేస్తాడు. ఆమేన్. కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ పారిపోవునే, ఎగిరిపోవునే, పారిపోవునే, ఎగిరిపోవునే. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ప్రతి పరిస్థితిని చూస్తున్నటువంటి దేవుడు. ఇజ్రాయేలీలు కార్చిన కన్నీటిని చూసినటువంటి దేవుడు. వారి శత్రువుల కొరకు, వారి శత్రువుల గురించి వారు పెట్టినటువంటి మొర్రను విన్నటువంటి దేవుడు. అందుకే ఏ శత్రువులను చూసి ఇజ్రాయేలీలు భయపడిపోయారో, ఏ శత్రువులను చూసి ఇజ్రాయేలీలు కలవరం చెందారు, మోషే చెప్పినటువంటి మాట, ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీయులు ఇక మీదట మీ జీవితంలో మరెన్నటికీ చూడరు. ఈరోజు ఏ సమస్యతో, ఆందోళనతో, ఆవేదనతో, భారము నిండిన హృదయంతో దేవుని మందిరానికి, ఆయన కుడి పార్శ్వమునకు నువ్వు వచ్చి గుండెల నిండా బరువెక్కిన హృదయంతో ఒకవేళ ఈ మాటలు నువ్వు వింటూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు చూస్తున్న శత్రువులు ఇక మీదట నువ్వెన్నటికీ కూడా చూడవు. నీ శత్రువులను తీసుకుని వచ్చి నీకు పాదపీఠముగా దేవుడు చేయబోతున్నాడు. ఐగుప్తీయుల యొక్క రథములను, గుర్రములను, సైన్యమును తీసుకుని వచ్చి సముద్రము నట్ట నడిమధ్యమున ముంచి వేసినటువంటి దేవుడు. శత్రువులను సమూలముగా నాశనము చేసేటటువంటి దేవుడు. ఆయన కుడి పార్శ్వమునకు మనము వచ్చి ఆయనకు మొర్ర పెడితే ఖచ్చితముగా మన మొర్రను చూస్తున్నటువంటి దేవుడు. తన బాహువును చాచి మనలను రక్షించేటటువంటి దేవుడు. ఈ డిసెంబర్ నెలంతా కూడా దేవుని యొక్క పాదముల చెంతకు చేరేవారిగా, దేవుని కుడి పార్శ్వము మీద కూర్చునేవారిగా, సమస్తమును ఆయన చేతిలో ఉంచేవారిగా, దేవుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసమును కనబరిచేవారిగా దేవుడు మన అందరినీ కూడా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. మన శత్రువులను దేవుడు మనకు పాదపీఠముగా మార్చునుగాక. ఆమేన్. దెబోరా మనం ప్రార్థనలో నడిపిస్తాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని దేవదూతల చేత కొనియాడబడుచున్న గొప్ప దేవా, అయ్యా పరమందాసిన పరలోక ప్రభా, ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయం ఉంది దేవా, అయ్యా మాతో మాట్లాడిన విలువైన మాటలకి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో, దయలో దేవా భద్రపరిచి దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఆఖరి నెలలో మొదటి దినాన్ని మాకు దయచేసిన కూడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దినమంతా కాచి కాపాడిన గొప్ప దేవా, ఇదిగో తండ్రి గడుస్తున్న కాలాల్లో దేవా నువ్వు ఊడబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము ఏ విధంగా ఉండాలో దేవా మాతో మాట్లాడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభులకు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజులకు రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవా ఇదిగో తండ్రి సైన్యములకు అధిపతి యెహోవా అయిన దేవా ఇదిగో మాతో మాట్లాడినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా ప్రభుతో చెప్పాను అంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో దావీదు దేవా అయ్యా ఇదిగో ప్రవచిస్తున్నాడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు చూపించిన దర్శనం ద్వారా దేవా అయ్యా రాబో సంగతులను దేవా
ప్రవచించుచుండగా దేవా అయ్యా ఇదిగో ఈ ప్రవచన వాక్యాల ద్వారా దేవా మాతో మాట్లాడడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి మా శత్రువులను దేవా మా పాద పీఠము వరకు చేసే వరకు దేవా అయ్యా నీ కుడి పాసం ముందు కూర్చోమంటున్నావు అయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా. మాకున్న శత్రువులందరినీ దేవా అణగద్రొక్కేవాడు నువ్వే ఉన్నందుకు కొందాలు చెల్లిస్తున్నారు అయ్యా. ఇదిగో మా కీడము డాలివడానికి కొందాలు చెల్లిస్తున్నారు. మా నిరీక్షణ ఆధారమైన ఇవ్వడానికి కొందనాలు చెల్లిస్తున్నారు అయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా. ఇదిగో తండ్రి మహాకృపతో దేవా యేసు క్రీస్తు అనే ప్రభుతో దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆయన యొక్క పాదముల చెంత దేవా మేము చేరి ఉన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి ఎలా అయితే దేవా అద్వితీయ కుమారుడిగా దేవి లోకానికి వచ్చి దేవా అయ్యా ఇదిగో మా కొరకు బలిగా దేవా సమర్పించుకుని దేవా అయ్యా ఇదిగో తండ్రి తన శత్రువులందరినీ దేవా పాద పీఠము చేయు వరకు దేవా దాని ఇదిగో తండ్రి కుడిపాసు మందు వేచి ఉన్నట్లు దేవా మమ్మల్ని కూడా దేవ ఇదిగో తండ్రి దేవా కుమారుడికి ఇచ్చిన ధన్యతను మాకు అనుగ్రహిస్తున్నవాడా అయ్యా ఇదిగో తండ్రి మా పక్షాన్ని ఉన్నందుకు కొందాలు చెల్లిస్తున్నారు అయ్యా ఇదిగో తండ్రి తండ్రి ఒడిలో దేవా అయ్యా ఇదిగో కుమారుడు కూర్చున్నట్లు దేవా మమ్మల్ని చెంత కూర్చోబెడుతున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. తల్లి ఒడిలో దేవా మమ్మల్ని దాచుకున్నట్లు దేవా నీ కుడిపాసం ముందు మమ్మల్ని కూర్చోమంటున్నావయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా నువ్వు ఇస్తున్న ఆదరణ మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నారు. నీ అమూల్యమైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా తండ్రిగా తల్లిగా నువ్వు ఉంటున్నప్పుడు దేవా మాకు ఈ లోకంలో భయం లేదయ్యా. అయ్యా మాకున్న దిగులంతా తీసివేసి దేవా నీవు మా పక్షాన ఉండి దేవా తండ్రిగా తల్లిగా ప్రేమించే గొప్ప దేవుడు మాకున్నాడని దేవా ధైర్యముతో విశ్వాసంతో నిరీక్షణతో దేవా నీ వైపు చూసే కృపను మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. మహోన్నతడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అలనాడు ఇజ్రాయేల్ దేవా నువ్వు రక్షించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా 500 రథాలను దేవా ఐగుప్తు వారు దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆ సైన్యాన్నంతటిని దేవా అయ్యా సముద్రంలో ఎర్ర సముద్రంలో ముంచివేసిన వాడా 6 నెలలుగా చేసి దేవా ఇజ్రాయిల్ను నడిపించి దేవా అయ్యా ఇదిగో ఐగుప్తు జనాంగాన్ని అంతటిని దేవా అయ్యా ఐగుప్తు సైన్యాన్ని అంతటిని దేవా అయ్యా ఇగో మహాసముద్రములో ఎర్ర సముద్రంలో ముంచి వేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఊరక నిలబడి చూస్తూ ఉండండి నీ పక్షాన్ని యుద్ధము చేయవాడు యెహోవా అని దేవా వాగ్దానములు దేవా మా జీవితాల్లో నెరవేరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే మహనీయుడు అయ్యా. నీవే పూజనీయుడు అయ్యా. అయ్యా నీ వంటి గొప్ప దేవుడు ఎవరూ లేరయ్యా. అయ్యా నిన్ను నమ్ముకున్న వారిని దేవా ఎక్కలేంత ఎత్తైన కొండకి దేవా ఉన్నత స్థానాల్లోకి దేవా ఎక్కించే దేవుడు అయ్యా. అవునయ్యా నువ్వు నీ అధికారాన్ని మాకు దయచేసే దేవుడు అయ్యా. మమ్మల్ని ఇదిగో తండ్రి నీ సింహాసనం దగ్గర దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి కూర్చోబెడుతున్న వాడాన్ని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా శత్రువులందరినీ దేవా అయ్యా ఇదిగో తండ్రి పాద పీఠములుగా చేస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నారు. యేసు నామములో మాకు అధికారాన్ని దయచేస్తున్నావు అయ్యా. అయ్యా ఇదిగో క్రీస్తు సంఘముకి దేవా అయ్యా శిరస్సుగా ఉంటున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో మాకు మీ శిరస్సుగా ఉండి దేవా అయ్యా ఇదిగో నీవే మాకు సహాయం దయచేస్తున్నందుకు కొందాలు చెల్లిస్తున్నా. నీ అధికారముతో దేవా మా శత్రువులను అనగద్రొక్కే దేవుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా శత్రువుల యొక్క దవడ ఎముకను దేవా పగలగొట్టేవాడు నువ్వే ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. 10,000 మంది దండెత్తి వచ్చినను దేవా మేము భయపడము దేవా. నీవు మాకు తోడుగా ఉన్న దేవుడు అయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గమైన దేవుడు అయ్యా. రక్షణ యెహోవాది అని దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా జయ గీతము పాడేవారిగా దేవా విజయ గీతము పాడేవారిగా దేవా మా విజయశీలుడు మాకు తోడుగా ఉన్నాడని దేవా అయ్యా ఇదిగో నీ పాదాల చెంత నమ్మి దేవా ఇదిగో చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు అయ్యా నీ సహాయం వారు దాయిచ్చేవడుచున్నారు. ఇజ్రాయేలులో దేవ ఇదిగో తండ్రి కని విని ఎరగని కార్యాలు చేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా నీ కార్యములు దేవా మా కంటికి కనిపించవు చెవికి వినిపించవు. అవి అగమ్యములు అగోచరములు దేవా అయ్యా. నీ కార్యములు ఉన్నతమైనవి దేవా. నీ తలంపులు దేవా మా తలంపులు వంటివి కావయ్యా. అయ్యా ఇదిగో నీ ఆలోచనలు దేవా అయ్యా అతి గంభీరములు అని దేవా నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. అవునయ్యా మా చుట్టూ ఉన్న పరిస్థితులు మేము చూసి దేవా మాకు ఎటువంటి సహాయం లేదని దేవా దిగులుగా ఉంటుంటామయ్యా. కానీ నేవా ఇదిగో తండ్రి నీ మహాకృప చొప్పున దేవా మమ్మల్ని ఇదిగో సజీవ లెక్కలో
దాచి కాపాడి దేవా నీ కృపాక్షేమంలో దయచేసి మా పక్షాన దేవా మాకు ఏ కీడు తగలకుండా దేవా అయ్యా నీ గుడారంలో నీ రెక్కల నీడలో అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మాకు దేవా నెమ్మది శాంతి సమాధానం దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా ఏ అపాయము రాకుండా దేవా మా కుడి ఎడమను మాకు నీడగా ఉన్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా గడాంధకారపులో సంచరించిన దేవా ఏ అపాయం మాకు తగలకుండా దేవా అయ్యా నీ దుట్టు కరిగి నీ దండము దేవా మమ్మల్ని ఆదరిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా సర్వాంగ కవచమే దేవా మాకు తోడుగా ఉంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా మా శత్రువులు ఎదుట దేవా నీవు మాకు భోజనం సిద్ధపరుచున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహోపకారి ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా ధైర్యముతో దేవా నీ కృపాస్ని వద్దుకు దేవా రావడానికి నీ కృప చూపించడుచున్నాను అయ్యా ఇదిగో గడిచిన కాలం అంతా దేవా నీ మహాకృపలో దయలో దేవా మమ్మల్ని కాచి కాపాడువాడా ఇదిగో తండ్రి జరుగుతున్న కాలం అంతట్లో దేవా నీ కృప మా మీద చూడొచ్చున్నానయ్యా నీ సన్నిధి మాకు తోడుగా చూడొచ్చున్నాను మాకు ఎటువంటి కీడు తగలకుండా దేవా నీ దయగల రెక్కల నీడలో దేవా మాకు ఆశ్రయం దయచేయమడొచ్చున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో మాకున్న శత్రువులను అపవాది వేయించిన తంత్రములను సులువుగా చిక్కులు పెట్టు పాపంలోకి దేవా మేము పడిపోకుండా దేవా వాటినన్నిటినీ దేవా మా పాదాల చెంత చేరడానికి దేవా అయ్యాగో పాదపీఠముగా చేసే వరకు దేవా నీ సన్నిధిలో మేము ఉండడానికి దేవా నీ సహాయం మాకు దయచేయండి నీ విశ్వాసం దయచేయండి నీ ఆత్మీయ తలాంతులతో మమ్మల్ని నింపి బలపరచడుచున్నానయ్యా బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను ఆదరణకర్తానికి కొందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను అయ్యా ఇదిగో తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించబడుచున్నాను నీ ఆశీర్వాదము దేవా ఆ కుటుంబం మీద కుమ్మరించబడుచున్నానయ్యా మా సరిహద్దులను విశాలపరచబడుచున్నానయ్యా నీ దక్షిణ హస్తం మాకు తోడుగా ఉంచబడుచున్నానయ్యా అయ్యా ఇదిగో కీడు నుండి దేవా పాపం నుండి అపాయం నుండి దేవా మమ్మల్ని తప్పించి దేవా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాపాడబడుచున్నానయ్యా బలవంతుడానికి కొందాలు చెల్లిస్తూ దేవా నీ సహాయం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వారి శక్తులందని దేవా యేసు నామములో వారి పాద పీఠములుగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ఈ కుటుంబమునకు తెహిల్లా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము నడిపించునుగాక ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.